ఆగస్ట్ 2 ఫ్రెండ్షిప్ డే వస్తుందండి. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అనగానే మీకు మైండ్లో వచ్చే పర్సన్ ఎవరు? కవిత. ఓకే, మీది ఎన్ని ఏళ్ళ ఫ్రెండ్షిప్? దాదాపు 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. మీరు ఆమెను పిలవాలంటే ఏమని పిలుస్తారు? ఫ్రెండ్షిప్లో మాటలు ఉంటాయి కదా. అవును, మామూలుగా అయితే జోక్గానే పిలుస్తాం. అది ఏమని పిలుస్తారు? పర్లేదు చెప్పండి. అంటే ఫ్రెండ్గా అంటే వస్తే ఏంటే అలాగా మాట్లాడు. ఇవన్నీ నార్మల్ లేండి, పర్లేదు. మేము మా ఫ్రెండ్స్ని ఇంకా నా పెద్ద పెద్ద బూతులు మాట్లాడతాం. మీరు అట్లయితే ఫ్రెండ్స్ని వస్తే అని పిలుస్తాం మీ ఫ్రెండ్ని, అంతేనా? ఓకే, మీరు ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోతే ఫస్ట్ చేసే పని ఏంటి? 20 years బ్యాక్ అంటే మీరు టీనేజ్లోకి వెళ్ళిపోయినారు. ఓకే, అప్పుడు మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? ఫస్ట్ చేసే పని అంటే అప్పుడు టీనేజ్ ఏజ్ అంటే మామూలే కదా. అప్పుడు ఏముంటుంది? ఫస్ట్ క్రష్ అలా చెప్పాలంటే చాలానే ఉంటాయి. క్రష్లా లేదంటే చేయాల్సిన పనులా? అంటే ఒక రకంగా క్రష్. ఒకవేళ ఆయన కనబడితే 20 years బ్యాక్ తర్వాత ఏమని చెప్తారు? 20 years బ్యాక్ తర్వాత వెళ్ళిపోతే ఆయన కనమన్నారు, ఏమని చెప్తారు? ఏమని అంటే చెప్పాల్సిందేనా? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. పర్లేదు చెప్పండి. ఇప్పుడు ఆయన చూసినాడంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు వేరే పేరు చెప్పొద్దండి, నార్మల్గా ఆయనకి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి చాలు. ఏం చెప్పాలనుకుంటాం? 20 years తర్వాత కనపడితే హ్యాపీగా ఫీల్ అవుతాం మామూలుగా. ఓకే, తర్వాత ఏముంటుంది కనిపించాక అవన్నీ చెప్పకూడదులే. అవన్నీ చెప్పకూడదా? సరే, ఓకే. అయితే ఫస్ట్ అయితే కనబడితే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ క్రష్ కనబడితే. ఓకే, అంతే కదా? ఓకే, ఒక మంత్కి మీ మేకప్కి ఎంత ఖర్చు అవుతుంది? జనరల్గా ఒక లేడీస్ ఇంత ఖర్చు పెడతారని నేను తెలుసుకునేదానికి. అవునా? మేకప్ అది అంతా ఆడవాళ్ళ సీక్రెట్స్ కదా, ఆడకూడదు మీరు. మేము తెలుసుకోవాలి కదా. జనరల్గా బాయ్స్ ఎంత ఖర్చు పెడతారు, ఒక అమ్మాయి లేదా ఒక ఆంటీ లేదా ఇంకెవరన్నా సంథింగ్. నాకైతే మామూలుగా మేకప్ అంటే నేను ఎక్కువ హెవీ ఏం వేసుకోను కాబట్టి నార్మల్. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. మళ్ళీ 5,000 ఒక 5,000 5,000 పర్ మంత్. సో మేకప్కి 5,000 పర్ మంత్ ఖర్చు పెడతారు. ఓకే, మీకు పాప బాబు ఇద్దరు ఉన్నారు. మీ పాపకి ఒక హస్బెండ్ని చూడాలనుకుంటే ఆయనకి ఎంత శాలరీ ఉండాలి? మీ ఎక్స్పెక్టేషన్? నా ఎక్స్పెక్టేషన్ అంటే మినిమం నెలకి ఒక 50,000 50,000 50,000 ఉండాలి. హౌస్ ఉండాలి, కార్, హౌస్. అదే నార్మల్గా ఏ తల్లికైనా ఉండే అసలే. అవును కదా అన్న. జనరల్గా గర్ల్స్కి అదే వాళ్ళ మదర్స్కి వాళ్ళ పైన ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా అడగడము. సో మా 50,000 శాలరీ ఉండాలి, హౌస్ ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును. ఓకే అండి, కంగ్రాట్స్. మీ పాపకి అట్లాంటి అబ్బాయి దొరకాలని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, నీకు ఫ్రెండ్ అనగానే గుర్తొచ్చే పేరేమైతే? నాకు ఇంతసేపు ఆలోచిస్తా ఉండవు, అంతమంది ఉన్నారా? హర్షవర్ధన్. ఓకే, భార్గవ్ అబ్బాయా? బాను ఎక్క మీ ఇద్దరు ఒకరికొకరా? నువ్వు హర్షవర్ధన్ బయట స్కూల్లో అంతేనా? ఓకే, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ హర్షవర్ధన్ వస్తాడా? రాడా? వస్తాడు. ఈ సరౌండింగ్స్లో అంటే ఏరియాకి ఒకడు ఉంటాడనమాట నీకు ఫ్రెండ్? ఏరియా కూడా కాదు, ఈ సరౌండింగ్స్లో వస్తాడు అంతే. ఓకే, బయట అయితే రాలేడు పాపం, సైకిల్ లేదేమో. నీకా వస్తాడు. నీకు ఎవరన్నా అంటే ఏమన్నా అంటే వస్తాడు, నీకేమన్నా అంటే అబ్బాయి వస్తాడు. ఇద్దరు దుమ్ము లేపేస్తారు ఇద్దరు కలిసి.
వాళ్ళిద్దరినే కరెక్టే కదా? ఓకే. ఫ్రెండ్షిప్ డే ఎప్పుడో తెలుసా ఇంతకే? ఫిబ్రవరి 2 నేను చెప్పినానా? కాదు. నీకే తెలుసా? ఇంతసేపు అంటాను. అదేలే నేను చెప్పినానని తెలుసు. మామూలు ఫ్రెండ్షిప్ డేకి ఏం చేస్తారు మీరు? ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాం. కడతారు. ఎంతమంది వస్తారు నీకు ఫ్రెండ్స్? ఇంతవరకు వస్తారు. కొనుక్కుంటావా వాళ్ళే కడతారా? వాళ్ళే కడతారు. వాళ్ళే కడతారు. మా ఊరు వాళ్ళు. ఓకే. ఎక్కడ మీ ఊరు? వినాయకపురం ఎస్టేట్. మాకు కానీ అనుకుంటున్నాను. ఫుల్గా వస్తాయి చెయ్యి అంతా. మీకా? నాకు ఇటు దాకా వస్తుంది. ఓకే, ఆడదాకా వస్తాయి. ఈసారి నా ఛానల్ పేరు చెప్తా, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి పెట్టాలా నాకు యాడ్ వరకు వచ్చిందో అనేసి. అది మీకు యాడ్ వరకు వచ్చిందో నాకు పెట్టండి, సరేనా? ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చా? ఓకేనా? థ్యాంక్ యూ.